బాలు గారితో నీకున్న ఒక చిన్న అనుబంధం ఏదో ఒకటి ఓ ఉంది కదా? వావ్! యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలోని దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. హ్మ్. సో ఇట్ వాస్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. Hmm. అంటే ఏమంటారు, బాలు గారితో, బాలు సార్ అంటే పలికెద భాగవతం అని 2019లో నేను ఒక షోలో పార్టిసిపేట్ చేశాను, భక్తి Okay. టీవీ అని. హ్మ్. అందులో పార్థసారథి గారు ఆ షో నిర్మాతగా, అంటే ఆ షోని నిర్వహించారు, నిర్వాహకుడిగా. నిర్వాహకుగా. అయితే ఆ, అప్పుడు ఫైనల్స్ లో బాలు గారు వచ్చారు. హ్మ్. ఆయన ముందు పాడాలంటే కా- అంటే నాకు అనిపించేది, ఒక్కసారన్నా సార్ ముందు పాడాలి, ఒక్కసారన్నా సార్ నేను పాడడం వినాలి, నా పేరు పలకాలి ఆయన అన్నట్టు ఉండేది. ఆల్దో అంటే ఎక్కువసేపు అసోసియేట్ అవ్వలేకపోయినా, ఎక్కువ లాంగ్ టైం లేదు, కానీ ఆ మాత్రం అన్న నాకు ఆ ఛాన్స్ దొరికింది కదా. అంటే చాలా మందికి ఆ ఛాన్స్ కూడా దొరకలేని సందర్భాలు ఉన్నాయి. బట్ నేను ఆయన చూశాను, ఆయన నాతో మాట్లాడారు, నా పాట విన్నారు అన్న సందర్భంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మ నాన్న చూశారు. సో యా, ఐఎమ్ బ్లెస్డ్. అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ సాడ్, ఆయన లేరు అన్న ఇదిలో అయితే చాలా సాడ్గా ఉంది. బట్ ఆయన ఒక్కసారైనా చూశానన్న ఒక ఆనందం అంతే. నీ లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ గా అది కూడా బాలు గారితో ఉన్న ఆ మూమెంట్ ఎస్, అలా మైండ్ లో మైండ్ లో స్టోర్ అయిపోయింది. స్టోరీ అయిపోయింది అంతే. అంటే ఆ ట్రోఫీ ఇవ్వడం కానీ, Hmm. లేదా సార్ నన్ను చూడడం కానీ, సార్ నేను అక్కడ కూర్చొని చూడడం కానీ, అంటే ఏదో చాలా డ్రీమ్ లో ఉన్నట్టే మొత్తం. అంటే లైక్ ఒక దేవుడిని చూసినట్టు. ఎస్, మాకు దేవుడే ఆయన. యా.